కొంచెం పడ్డది, 4 పూసలే పడ్డది. హలో మా నమస్తే మామ. సోది పెట్టకుండా పాయింట్కి వెళ్ళిపోదాం. మనం ఇంటికాడ పొలం పని చూసుకొని చేపలకు చక్కగా వచ్చినాం. ఇది పెద్ద క్వారీ మా, నీళ్ళు మొత్తం తగ్గిపోయినాయి కానీ చేపలు మాత్రం మస్తున్నాయి. ఇది ఇంకా మస్తు లోతున్నది. స్పిన్నింగ్ మిషన్ అసలు దేవుకున్నా ఏం కాకపోవా స్పిన్నింగ్ మిషన్ ఉంటే? మా మీరు గుర్తుపట్టకపోవచ్చు, ఈ ప్లేస్ లో మనం చేపలు కూడా పట్టినాం. దీంట్లో రవ్వులు బొచ్చలు ఉన్నాయి మా, ఒక్కొక్కటి దున్నపోతులున్నట్టే ఉన్నాయి. అసలు ఇక్కడున్న చేపలు మస్తు తెలియకలేమో. గాలాలైతే చాలు దీని తల్లి ముడ్డి చూపించిపోతాయి. ఇక్కడ నుంచి ఆ మూలకు కడదాం, ఆ మూల నుంచి ఆ అంచుకు కడదాం ఒకటి. రెండోది ఈ అది కూడా నెక్స్ట్ ఇంకోటి కూడా ఈ నుంచి అక్కడ కడదాం, ఆ మూల నుంచి ఇటు కడదాం. అది చేపలు పిచ్చి పిచ్చి కావాలి, కన్ఫ్యూజ్ కావాలి. అర్థదా ఇద్దరిని చూడు ఒకసారి. మంచాల పడినట్టే అన్నాడు. ఆపుతుందా ఇద్దరిని? అర్థదా? నువ్వు అటుపక్క కూర్చో, మామ ఇటుపక్క కూర్చుంటా, నువ్వు అటుపక్క కూర్చో, నేను మధ్యలో కూర్చుంటా. నువ్వు మధ్యన కూర్చొని కెమెరా పట్టుకొని రా. ఇక ఇప్పుడు గిదే ప్లేస్ కి నేను మా బావ, మనకు తెలిసిన ఒక ఇద్దరు మామూలు కూడా వచ్చారు. మా బావకు గీ ఓడలకు పెద్దగా పరిచయం లేదు మా, అందుకనే మన దండకు ఒక మామూలు పట్టుకొచ్చినాం ఓడలేదు దానికి. ఈ ట్యూబ్ మీద ఇద్దరైతే కూర్చుంటారు కానీ పంచర్ అయింది మా. లోపలికి పోయినా ఏడ పడతారా అని నాకు భయం అవుతుంది. మొత్తం అలా పడతారా? ఖచ్చితంగా మొత్తానిగా అనిపిస్తుంది. హాయిగానే ప్రశాంతంగానే అనిపిస్తుందిలే కానీ కొంచెం గాలి కొట్టే బాగుండట్టుంది. దేంట్లే మీకా దానికా? దీనికి మాకెందుకే, కడుపులో కొడితే పని ట్యూబ్ లేకుండా ఏం కాదు. ఏమో చేసిన పని ఏది చేసినా పర్లేదు, చేయరాని పని ఏలు పెడితే ఎటు కాకుండా పోతాం. పల్లె చాపా అప్పుడే కొంచెం ఎట్టున్నా చేప లోతులనే ప్రిఫరెన్స్ ఇస్తుంది. రవ్వులు మినిమం అది ఎస్ఆర్ అంటుంది, అక్కడ వెసిలింది. ఇది లేదుగా మామ, అక్కడ కట్టేటట్టుందా? అదే చూస్తున్నా కట్టుడు. అక్కడ కొంచెం కట్టడానికి ఇబ్బంది అవుతుంది. ముందే ఏదైనా ప్లాన్ చేస్తే అయిపోతుంది ఉండే. అటు కూడా ఒక వలేయాలి బాబు, అది అంత గోడెమ్మటి ఆ గోడెమ్మటి కరెక్ట్గా మెసులుతూ ఉంటాయి ఇటు. కానీ ఆ గోడకే సరిగేయం ఓలని. వద్దు నాకు రాదే బిడ్డ. కర్ర తెత్త అయిపో మునిగి రాయదత్తా నేనా ఇక పోతే ఇక అటే ఇక చక్కదనంగా ఈ సందులో ఎత్తితే గిన్నె వేయాలి. ఇక ఈడు తప్ప ఏడేది గిన్నె మూలకే కర్ర ఇస్తే ఓ కర్ర ఇస్తే వస్తుందా? జస్ట్ మిస్ అయితే దగ్గర వాడు కానీ ఈ అంచం మీద బాగా మిస్ అవుతాను. బాగుందా? ఇక బాగుండేది కానీ ఈ సందులకి ఈ రెండింటి గిల్ల గిల్ల రయ్యి అలా పోతుందా? నువ్వు పోతాను నేను అది ఆగిందా? కాళ్ళు లేపింది అటు ఇటు చేసి కింద పడేద్దామని చూసింది కానీ అది బాగానే వస్తుంది. టైరు ట్యూబు దాంట్లో ఇంకా గాలి తక్కువ ఉంది. కట్టే దిగుతలేదు, సన్నగా ఉన్నా దిగదు. దిగుతాం అట్నే నేను ఎట్టట్లే ఇటాను ఆటో కనాలి కాదు అటంటే ఇటు వస్తాం ముందు అటు అనుకుంటే అటే పోతాం. దాని మీద ప్రాక్టీస్ లేని కూర్చోలేము. ఏ కష్టం అది చిన్నగా ఏం చేస్తుంది, లేపు కింద పడి దిందామని చూస్తాను. ఎంతసేపు కూర్చుంటారు నాయన అని. చేపలు బాగానే ఉన్నాయి, మస్తు లోతుంది ఇది మళ్ళీ. కానీ నిజానికి డబ్బాలు వేసుకొని కూర్చుంటే వర్కౌట్ అవుతుంది. ఇటు సైడ్ వేసుకోవచ్చు అంటావా? ఇప్పుడు ఆడుండి ఇది వేసుకోవచ్చు. ఇప్పుడు రాళ్ళు లేవా ఇటు కిందికి? నన్ను పడేస్తారు కదా నాకు తెలుసు.
మామ ఒకసారి మీకు కూడా చూపిస్తా చూర్రి. రోడ్డు కోసం తీసిన మొత్తం పెద్ద బొంద ఇది. పెద్ద పెద్ద రౌతులని మొత్తం బ్లాస్ట్ చేసిరు మా. చేపలు మంచిగా అండబెట్టినాయి. గై మన కంట్లా పడ్డాయి. ఇక్కడ ఒకటి మెసిలింది మామ, తక్కువ మెసలు అయితే ఇలా మినిమం రవ్వులు 2-3 కిలోలు ఆ సైజు ఉన్నాయి. అసలు వలలు కూడా మొన్ననే కొనుక్కొచ్చినాం, కొత్త దీని గురించే కొనుక్కొచ్చినాం. వల మొత్తం మునిగిపోకుండా పైన థర్మాకోల్ షీట్లు పెడుతుర్రు. ఈ మూలకైతే ఎగిరి ఏటు ఇటు కంపు ఉందిగా, ఆడ మొత్తం ఏలేగా కంపు ఉంది మొత్తం, వల మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఈ ఏరియాలో కంపు ఉంటుంది ఎక్కువ. ఇదంతా పైనుంచి పడ్డది. అది బాగా గిడ పడ్డట్టుంది. ఏడా ఈ మూలకు కొట్టింది. ఈ ఏరియాలో కంపు ఉంటుంది, ఆడనే మెసులుతాయి చేపలు. కంపు ఏడుంటే ఆడనే ఉంటుంది చేప. అగ్గు చూస్తాం ఈ ఏరియాలోనే ఫస్ట్ ఇక్కడ నుంచి కంప తీయాలి. అగ్గో ఈ మూలకి ఇట్లా మెసులుతానేంది. అమ్మ వచ్చిర్రా అనుకుంటాను. అది వేద్దాం, నెక్స్ట్ వాళ్ళు అటే వేద్దాం కానీ. ఒకే ఓలే వేయాల్సిందే, పోయినాయి కదా కానీ. గట్ల మెసులుతానేంది అసలు. చిట్ట పట్ట చినుకులకు ఏడాది నవ్వురు రాత్రి అంటానాయి. ఉందా పోయిందా, ఘోరంగా ఎగిరిందా అక్కడనైతే ఒక చేప. గీడ బుడగలు అయ్యానా, బుడగలు చూడు. ఆడ పడ్డట్టుంది, ఆడ పడ్డది. పడ్డదా ఓయ్ ఆడ ఒకటి వేగింది. ఏ బెండ్ గీ బెండా పోతాను. అగ్గు మొసపోయాలి. ఎమ్మడి తీస్తే అది ఇప్పుడు మంట మీద ఇటాటు ఉరుకులో పెట్టి ఊసిపోతుంది, తెంపుతుంది. కొద్దిగా మొసపోయాలి. నాకు తెలిసి ఇందాక ఎగిరిందే కావచ్చు, చల్లబోయి పడ్డది. ఇలా ఉంచుంది లూజు, మళ్ళీ తర్వాత అది తడితే లూజు కలుపుకోవచ్చు. ఈ కొసకే ఇటు కట్టింగ్ చెప్తా. ఏడుంది కొంచెం ఉంది ఇక, అంతే ఇక. ఆ కొస కట్టు, కొస కట్టు. ఏం కాదు మావా, వద్దు మావా, చెప్పింది నువ్వు. మూల టైట్ ఉంటే చేపలు ఏమవుతుంది, టైట్ ఉంటే ఏమవుతుంది తెలుసా, ఉడిపిక్కుంటుంది. ఏం కాదు, బండసరికే గట్టి చెప్తా. వీరు కడుతుంది కూడా మంచిగా ఉంది. మరి వదిలి తర్వాత ముచ్చట కానీ ఫస్ట్ నేను చెప్తా. నీకు భయం అవుతుందని చెప్పరు. నాకు భయం కాదు, ఫస్ట్ ఆ బెండ్లు తీసుకొని అటు అంచమంటే నాకు తెలిసి ఇంకా 20 ఫీట్లు ఉంటుందో 30 ఫీట్లు ఉంటుందో లోతు. ముందుకే అంటున్నావా? ముందుకే. నువ్వు సైకిల్ దక్కినట్టు దక్కినా పోట్లేదు మరి ఏంది ఇది? ఇద్దరం ఒకసారి అనట్లేదు. ఇది ముద్దుకుంది సైకిల్ దొక్కున్నట్టు. ఇట్లా కాళ్ళు ఇట్లా తొక్కుతూనే ఉండాలనా? ఇక ఓ పని చేయి, ఈ బెండ్లన్నీ మామ ఇద్దరు కలిసి వలలు రెండేసిర్రు. గదే వల పైన బెండ్లు లేక మొత్తం మునిగిపోయినాయి. మామ మళ్ళీ ఒక రౌండ్ పోయి ఆ బెండ్లన్నీ పెట్టుకొని వస్తాడు. అగో ఇక్కడ బుడగలెట్టొస్తున్నాయి చూడరు మామ, ఇక్కడ పడ్డట్టుంది నాకు తెలిసి. పడదా మావాడా? ఓది ఇక్కడ పడ్డా చూడు. ఎన్నెలోలా బా ఇది? 7 గంతగానం మొత్తానే ఏంది బుడగలు అయ్యి. చూడు ఒక బెండ్ కదులుతుంది, ఇక్కడ పడ్డది, గుంజుతుంది. అది తగరే. బో అయ్యా పోయింది మావా బెండు. నువ్వు గుంజు అంటుంది రో. మామకి ఇప్పుడు వలలు కూడా వేసుడు అయిపోయింది. గా తెల్లగా ఉన్నాయన్ని బెండ్లే. నాకు తెలిసి ఇప్పటికే ఒక 2-3 పడి ఉన్నాలే. అసలు మామకి చేపలన్నీ కాలువకి వచ్చినాయని చెప్తుర్రు. నీళ్లు మాత్రం మస్తు నిండుకుంటే వీటిని అసలు బట్టను కూడా పట్టలేము. మనం ఒక అర్ధగంట సేపు గడ్డ మీద కూర్చున్నాం. ఇక మా బావ అయితే ట్యూబ్ వేసుకొని దిగుతుండు గా చేపలని తీస్తా అని చెప్పి. మెల్లగా దిగు, జారుతుంది. అదేసుకొని పోయి రేవు. బా ఆ మూలకే ఉన్నాయి. షాప్ మొత్తం అన్నీ ఉంది అట్లనే. అరే కొంచెం కాస్ట్ లెక్కనే ఉంది. చేప తీసుడు కొంచెం ఎట్టున్న రిస్క్తో కూడిన వారం లెక్కనే ఉంది. ఈ కొత్త ప్రయోగాలు మనకు వర్కౌట్ అవుతా. గక్కడ ఉంది గడ. ఓ అటు చివరికి ఇంతవరకు సప్పుడు లేదే. ఇగో ఇక్కడ ఉంది. ఇలా పడుతుందా పోతుందా? అది రాను కూడా రావట్లేదు, గట్టిగా ఇరికింది. అది నాకు తెలిసి ఈజీగా 2 కిలోలు ఉంటుంది కావచ్చు.
ఇలాంటి గాలాన్ని పడితే కూడా మస్తు అనిపిస్తుంది అసలు. గట్టిగానే ఇరికింది. ఓ అది వేరే కొంచెం ఎంత గట్టిగా ఇరికిందే అది అస్సలు. ఇక నాకు దిగరాట్లేదా లేకపోతే ఓకే రైట్ వచ్చింది కానీ కరెక్ట్గా వచ్చిందా? అదే సుత్తాన ఉన్నావా? ఉందా? ఇంకోటి ఉంది బడా చోట మంచిగా. ఓ 2 కిలోలు. ఓ ఎగిరేస్తుందిగా ఏంది అంటుంది ఇంకా కూడా దానికి రోషం. అమ్మో దవడ దెబ్బ నిన్నే ఆడిస్తుంది అది. దెబ్బ కొట్టి ఒకటి జ్వరం ఇచ్చుకోవాలి దాన్ని. విజయవంతంగా 2ది చిన్న లోపల తోలినా. ఓ బాయా అసలు ఏడు కాడికి పేనింది అసలు తాడు పోయినట్టు. చిక్కులు వేసిందా? చిక్కులు ఇప్పుడు నువ్వు లేపిన సైడే ఒకటి ఉండాలి ఆడ. రైట్ ఓకే సో మొసొచ్చిందా? మస్తొచ్చింది. ఇగో ఏడు కాడికి ఒక్కోటి ఎన్ని దాని నిండా చుట్టుకుందో లేకపోతున్నా. మంచిగా బిర్రగానే చుట్టుకుంది. ఫస్ట్ ఎమ్మటే తీసినాం అనుకో ఫస్టే అప్పుడు ఒకటే కన్నే ఉంటుంది కదా, ఒక పుట్టుకు తెంపుతుంది. రైట్ లోపల పోయినాక డౌటే ఉంటాను. ఎటు పోతివే ఎటు చూడు ఎట్ట చేసిందో. పడ్డదా? పోయి ఇది ఒకటి ఉంది. హే ఇంత బరువు వస్తుంది మరి సప్పుడు లేదు. లే హే ఓ ఇది కొంచెం పడ్డది. 4 పూసలే పడ్డది. ఉంది కానీ జాగ్రత్తది కాదు, ఒక 4 పూసలే పడ్డదట. ఎక్కి చుట్టుకోలే ఏమో మరి. ఫ్రెష్ మాల్ దాన్ని బలవంతం చేయదు అస్సలే. ఫ్రెష్ మాల్ అయితే కానీ వేసిన దానిక మళ్ళీ అనుకోవద్దు ఎప్పుడు కానీ. తోలు అది తొందరగా ఉయ్యాలనే ఊతలేదా? ఉయ్యాల గట్టిగా చుట్టుకుంది. ఈ సైజు కొంచెం పెద్దగా ఉంది. చిన్న చేపలు వచ్చినాయి కాదు అక్కడికి. ఇగో బొచ్చలు వచ్చినాయి. పోలా తెంపుడే రైట్. మామ ఇక మా బావ అయితే వడలకున్న చేపలు మొత్తం తీసిండు. ఒక్కసారి మనకు ఎన్ని పడ్డాయో మీకు కూడా చూపిస్తా చూడ్రి. జస్ట్ వలను వేసి తీసినందుకే మనకు ఎన్ని పడ్డాయో చూడరు. మనకు మొత్తం 7 రవ్వులు పడ్డాయి. అన్ని 2-3 కిలోలే ఉన్నాయేమో. వీటికి గాలాలు వేసినాం. అసలు పిండి ఎందుకు ముడతలేవు అర్థం కావట్లేదు. వీటికి అలవాటు లేనట్టున్నది. ఇక మీరు చెప్తే వినేటట్లేరు అని చెప్పి వలలు పట్టుకొని వచ్చినామో. అసలు ఒక్క బొచ్చ పడ్డా బాగుండు మా. దగ్గర 7-8 కిలోలు ఉంటాయి. అసలు ఆ బొచ్చలు పడతలేవు. ఇప్పుడు మనం పట్టిన చేపలు దగ్గర 20 కిలోలు ఉంటాయి అనుకుంటా. మా బావ అయితే ఇప్పుడు ఏదో చేస్తా అంటుండు మా. అదేందో మీకు కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే మనం ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ చేద్దాం. ఈరోజు కొత్త వంట కానీ పేరు మాత్రం పెట్టడం అయితే వండిన తర్వాత పెడదాం దానికి పేరు. ఇలా మనం వండే వంటకు మరి ఏ రకంగా వస్తుందో నాకు కూడా తెలియదు. కొత్త ఆలోచించిన దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఓకే ఫస్ట్ వన్ చేపల్ని ఉడకబెడదాం. జస్ట్ వేడి నీళ్ళు ఓన్లీ వాటర్లో ఆవిరితోటిగా ఉడకబెడదాం ముక్కని. చిన్న బేబీది, దొంగ బేబీది, మా బేబీ. ఆ ఫేస్ ఎట్లా పెట్టింది చూడు. ఏమైంది?
నా చిన్న ఫ్రెండ్ ఏదో ఇబ్బంది పడుతుంది నా ఫ్రెండ్ బో 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 ఓ అయ్యా నిన్ను ఏది ఎట్లా పెట్టింది ముఖం చూపి ఒకసారి నా చిన్న ఫ్రెండ్ ఇది ఓలన్నారు నిన్ను హలో అది ఓ అయ్యా కళ్యాణ్ దుఃఖం అంతా మూతి మీదనే ఉంది. ఇది నా చిన్న ఫ్రెండ్. ఇక కూర్చో కూర్చో బేబీ, ఇక కూర్చో. ఇక మనం మంచిగా వంట చేద్దాం. మనం వంట చేద్దాం. ఇక కూర్చో, ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో. కూర్చో. కోరు 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 కోరుకు. ఓహో కోతి పిల్లే సేమ్ ఏటు పడైతే అటే ఉరుగుతుంది. ఫస్ట్ ఇగో ఈ వాటర్ ఉన్నాయిగా, ఈ వాటర్ని వెయిట్ చేద్దాం. కింద బొక్కలు ఉంటాయి, చేపలు వచ్చేసి ఇవి. ఓకే ఇలా పెడతాం కంప్లీట్గా. ఇట్నే ఉడకబెడతాం. ఈ ఆవిరికి ఈ ముక్క ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లో శనగపిండి వేసి మనం ఒక రకమైన కొత్త పేరు పెడతాను అన్నది ఏంటో అది తయారు చేద్దాం. అది తయారైనాక పెడదాం పేరు. ఫస్ట్ పెడితే మరి ఏమవుతుందో తెలియదు. ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్. ఇలా మూత పెట్టాలి. ఏంటిది ఇగో ఈ గిన్నె తీసుకుందాం. మనం చేసింది అది ఇప్పుడు కాదు, ఇది వేరే. అరే నువ్వు అసలు నాన్ మీద అనేటువంటి తినను. నీకు ఎందుకు అయ్యేది చేయట్లే? ఓ ముక్క తినరా అంటే తినవు, ఓ కొడుకుడు తినవంటే తినవు. ఇవాళ నీకు చేసేది మంచిది, శనగపిండితో చేస్తా. తింటావుగా పకోడి? ఓకే, నీకోసం స్పెషల్. ఓకే, మనకి ఇవ్వకుండా అనుకుంటున్నావు, నీకు పెట్టకుండా తినాలనుకుంటాను. నువ్వు తినవన్న సంగతి మా మామూలు దొరకలేదు. ఫస్ట్ ఇప్పుడు పని ఏంటంటే ఓన్లీ ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసుకుందాం. రైట్ నెక్స్ట్ కొత్తిమీర. నెక్స్ట్ కొత్తిమీర తగినన్ని అంతా కొత్తిమీర ఏదైనా మంచిదే. రైట్ ఓకే నెక్స్ట్ అన్నీ కట్ చేసుకుని ముందు ఇట్లా పక్కకు పెట్టుకున్నాం అనుకో, తర్వాత దన్నదన్న వేసుకోవచ్చు. ముక్క చూడ బా భలే ఉడికింది. ఇది మస్తు ఉడికినట్టుంది బా. ఇగో ఇది ఇప్పుడు చూడు. రైట్ ఎక్సలెంట్. నెక్స్ట్ పని చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక్క అయితే యాక్చువల్గా కూరలో అయితేనో అల్లం వేస్తాం. ఓన్లీ ఇలా ఎల్లిపాయ ఒకటి టేస్ట్ కోసం ఉండేది. ఓన్లీ జస్ట్ ఎల్లిపాయ ఈ ఒకటి దంచుకోవాలి అంతే కదా. ఒకటి దంచుకుందాం. దంచుకుంటే పని అయిపోతుంది, మిగతా అదేం ఉండదు. ఓకే, దంచుకున్న క్లోజ్. నెక్స్ట్ ముక్కలు తీసుకొని ఒక గిన్నెలు వేసుకుందాం. వేసుకొని ముళ్ళు లేదు ముళ్ళు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేద్దాం. ఆవిరి కుడుకు ఏమంటారు కుడుగులు. ఓకే రైట్. అరే ఏమైంది? ఏడికాడికి ఉడికింది అసలే. రైట్ కంప్లీట్. గిన్నెను ముట్టుకునేవు కాలుతుంది. రైట్, మీరు గిన్నెను ముట్టుకోబరి. ఈ ముక్కలు ఆరేలో శనగపిండి, దాంట్లో కావాల్సిన ఉల్లిగడ్డ, కొత్తిమీర, మిగతా సామాన్ అంతా అన్నీ అల్లేయాలి. అన్నీ వేసుకుంటాం. ఇంకా మాత్రం దొడ్డి పెట్టు. అదే ఇంకా మాత్రం దొడ్డి పెట్టుకుంటున్నారు. ఎంత వేయాలి మరి నీకు తెలుసా? పొకాడియా ఏమంటాడు? ఏంటిదా? జీలకర్ర తగినంత ఇట్లా పంట కింద పడితే సోంపు లెక్క సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంత ఇది మసాలా, కొంచెం లైట్గా. రైట్ మసాలా. ఓకే రైట్, ప్యాకింగ్ దాచుకొని కానీ పని అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం లైట్గా, చేపలు ఉన్నాయి కాబట్టి మెంతిపిండి. మెంతిపొడి అంటే ఇదేనా? మెంతిపొడి. ఓకే, ఇది ఎక్కువ వేసిన అనుకో షేర్ అవుతుంది. మరి కావాల్సినంత కొంచెమే చిటికెడు వచ్చేస్తావు. చిటికెలే వచ్చేస్తావు. అంతే. తర్వాత పేరు ఏం పెడతావు చూస్తా దానికి. దాని ఆకారం బట్టి పేరు పెట్టుడే. లైట్గా ఇంత మిరియాల పొడి, మిరియాలు, గసగసాలు. ఓకే, ఇది ఎక్కి తగ్గేయద్దు, కొంచెం ఘాటు ఉండదు. నెక్స్ట్ ఇంత తగినంత ఉప్పు ప్యాకెట్. ఉప్పు తగినంత తీసుకోవాలి.
ఒకటి. ఎన్ని స్పూన్లు నీకోటి నాకోటి పోయి. ఓకే. కారం ఈ మా బాయకు జరగైతేనే ఉండాలి కాబట్టి గట్టిగా ఉండాలి. ఒకటి. రైట్. 3. స్మెల్ వస్తానే ఉంది నిజంగా. అప్పుడే వస్తాం నిజంగానే. రైట్. కలపడం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఉల్లిగడ్డ అలానే చేయాలనా? ఇట్లా పుల్లు కావాలన్నట్టు మంచిగా ఉంటుంది. ఓకే ఓకే. ఈ వంటలు చూసి ఎవరైనా మంచి 5 స్టార్ హోటల్లో చెప్పుకు తీసుకోపోతారు. ఏంది నన్ను పుల్లలు. నెక్స్ట్ ఎల్లిగడ్డ. వెళ్ళిపోయాను. ఇది ఇట్లా కలపాలిగా ఇది. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. అన్నీ మిక్స్ చేస్తున్నాం. పక్కకు ఉంచుకుందాం. నెక్స్ట్ ఈ చేపల్ని ముళ్ళుల్ని సపరేట్ చేసుకుందాం. ఇగో ఈ ముళ్ళని ఈ పైన స్కిన్ ఉంది కదా, ఈ బ్లాక్ స్కిన్ మొత్తం తీసేసుకోవాలి. దాంట్లో ఏం లేదా? ఇక ఏముండదు, ఈ అన్న చిన్న ముళ్ళున్నా ఇక కట్ చేసుకొని తినొచ్చు. ఎందుకంటే నూనెలో అప్పటికే నూనెలోకి వేసరికి అప్పటికే ముళ్ళు ఏంటి కరకర అంటది. అవును. ఇక మొత్తం తీయాలంటే ఇట్లా నొక్కుతూనే ఉండాల్సి వస్తుంది. ఇట్లా చిన్న చిన్నగా అనుకుంటూ వస్తే ఈజీగా అర్థమైపోతుంది అన్నట్టు. ఇది ముళ్ళు తీసిన చేపలు ఈ పిండిలో డైరెక్ట్ కలుపుకుంటున్నా. ఇక కలుపుకోవడం. ఇక తదుపరి కార్యక్రమం తర్వాయి భాగం. చేయి పెట్టి మంచిగా అన్ని మిక్స్ చేసి కలుపుకుంటే సరిపోతుంది. రైట్. తగినంత ఆయిల్ చుక్క, స్పూన్ చుక్కి. స్పూన్. పిల్లలు బజ్జీలు చేసినారా మీకు? అప్పరిస్తాను మరి రిషియాడు. ఓకే రైట్. కలుపుకోవడం కంప్లీట్. నెక్స్ట్ డైరెక్ట్ ఇది వేసుకోవడం. ఇక ఇంత చిన్న చిన్న పకోడీ లెక్క ఇది తీసుకుంటే దానికి కరకరాలు తిరిగి అనుకుంటా. ఏ ఆకారం వస్తే దాని దగ్గర బజ్జీలు పెడదామా లేకపోతే పకోడీ పెడదామా? అట్లా పట్టుకో. ఓకే వేసేనా? లైన్ మీద నేర్తా ఉండే ఎప్పుడో నేర్చుకున్నట్టే. రోడ్డు మీద ఇన్నిసార్లు చూడలేదు బజ్జీలు. నిన్న ఎవరో ఒకరు తీసుకొని పట్టుకొని పోతారు కానీ హోటల్ వాళ్ళు. చేపల వాసన వస్తుందే. ఉందా? ఓ మారుతానే అప్పుడే. కీర్తి తినదుగా ఆయన కూడా. తింటదా? అయ్యో తొందర ఉడికే. ఈ ఫస్ట్ బట్టి అది లాస్ట్. మొత్తం టోటల్ కంప్లీట్. ఇక కూర్చొని మేడమే ఉంటుంది. రైట్. ఓకే. అరే నీకు ఎన్ని కావాలరా? 10. 10 అని 3 ఇగో నీకు 10 అయినాయా? తినకపోతే తిన్నాక మళ్ళా 1 2 3 4 5 6 7 8 ఇగో 9 10 బడు వచ్చిందా? ఆడాగడు. ఎట్టుంది? ఎటుందిరా? చెప్పు అలా చెప్పు, గట్టి చెప్పు. ఏం పెట్టు. మా బేబీ నాడు ఎట్టుంది బేబీ? సూపర్. ఇగో ఫస్ట్ ది సూపర్. ఓ అది కిందనే పడ్డది. ఇగో ఆ బేబీ ఎట్టుంది బేబీ? బాగుందా? సూపర్. ఎట్లుంది చెప్పుర్రి టేస్ట్. అది కొద్దిసేపు మసాలాలు గిసాలు అన్నీ చూసుకోవాలిగా. 2 పెగ్గులు అయితే మంచిది. కీర్తి ఎట్లుంది? కీర్తి ఎట్టుందిరా? రైట్. వెరీ గుడ్. వీనికి నచ్చిందంటే ఇంకా ఇప్పుడు నిజం ఒరిజినల్ రివ్యూ ఇస్తలేరుగా ఎట్టుందో. సూపర్ ఉందే.
అయిపోయింది షర్ట్ అంటున్నా ఏంద్రా ఇంకా పిండి అయిపోవట్లేదు నా అనిపిస్తుంది మరి అమ్మ తినే కాడికి వచ్చేసరికి 4 దినతో అయిపోయినాయా ఏమంటే అయిపోయినాయి. మామ మంచిగా చేపలు పట్టినాం, ఇంటికి వచ్చి ఒక దానికి అడిగి గదే చేపతో పకోడి చేసినా మస్తు అనిపించింది. పకోడి చేస్తున్నప్పుడు మరిన్ని అనిపించినాయి. నీ తల తింటే రప్పున అయిపోయింది మామ. చలో ఇక మన వీడియో ఎట్లుందో ఒక్కసారి కింద కామెంట్ చేయరి మామ. మన వీడియో నచ్చింది అనుకుంటానా. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.